బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నర్సీపట్నం నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో నాతవరంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షా మెటీరియల్స్ను అందజేశారు. అనంతరం జరిగిన సభలో సూర్యచంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు ప్రజల సమస్యలపై అండగా నిలిచారన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుతో జన సైనికులకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ప్రతి జన సైనికుడు పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూర్యచంద్ర ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉండి చక్రవర్తి, పార్టీ జిల్లా కార్యదర్శులు పంచాడ హరినాథ్, అల్లాడి సురేష్, నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దర్బాబు, చోద్యం PSCS డైరెక్టర్ సలాదుల ప్రసాద్ బాబు, దేవి, గొలుగొండ మండల యూత్ అధ్యక్షులు వాసం వెంకటేష్, నాతవరం మండల ST సెల్ అధ్యక్షులు బెండు సూర్యశేఖర్, లాయర్ సెల్ అలివేలు మంగ, నర్సీపట్నం వైస్ ఎంపీపీ రమణ, వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ వాసు, సత్యప్రసాద్, అబ్బాయి నాయుడు, కుమార్, వరే నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలో వెలగల వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జిల్లా కమిటీ ఊడి చక్రవర్తి గారు, అలాగే హరినాథ్ గారు, అలాగే సురేష్ గారు, అలాగే మా వీరమహిళ మంగ గారు, అలాగే మిగతా పెద్దల సమక్షంలో ఈరోజు ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి, అలాగే మహిళలకు చీరలు, అలాగే విద్యార్థులకు పుస్తకాలు వాళ్ళ సమక్షంలో ఇలా కేక్ కటింగ్ చేసి జనసేన ఆశయాల సిద్ధాంతాలని నర్సీపట్నం నియోజకవర్గంలో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో భావజాలతో అన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మరింత పార్టీని ప్రతిష్టంగా గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్ళి జనసేన పార్టీని రెపరెపలాడే విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా జనసేన పార్టీ ప్రాబల్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంలో ఈరోజు ఒక పండగలాగా ఈ ఆవిర్భావ సభని నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల్లో టౌన్తో పాటు మాకవరపాలెం, చెట్టుపల్లి అన్ని గ్రామాల్లో కూడా గ్రామాన్న ఒక పండగ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మా జనసేన నాయకులందరూ కూడా ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వెలగ వెంకటరామ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా మా జిల్లా కమిటీ సభ్యులు మేమందరం కూడా పాల్గొని ఇంత చక్కగా చాలా గ్రాండ్గా ఈరోజు రమణ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ అధ్యక్షులు అడుగుజాలలో ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు స్థానిక సంస్థల్లో మన జనసేన సత్తాన్ని చాటుతామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన రమణ గారికి ప్రత్యేక. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఇది ప్రతి జన సైనికుడికి ఒక పండగ. ఈరోజు జనసేన పండగ దినోత్సవం సందర్భంగా మన పవన్ కళ్యాణ్ ఆశయాల మీదకు ఈరోజు నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ కూడా ఇక్కడ చీరలు పంచడం, అలాగే రేపు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న పిల్లలందరికీ కూడా ప్యాడ్లు, బుక్స్ అండ్ అలాగే మన స్కేల్స్, పెన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే జనసేన అనేది పార్టీ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక సేవా దృక్పథంతో వచ్చిన పార్టీ. అంటే ఇక్కడ అన్ని పార్టీలాగా రాజకీయంగా వచ్చిన పార్టీ కాదు. సేవకు మారు పేరు ఎవరైనా ఉంటే దేశంలో అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే. అదే సేవాభావంలో నెంబర్ 1గా ఉన్న నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మన అందరు జన సైనికులందరూ కూడా గర్వపడే విషయం ఏంటంటే మనం ఇలాంటి సేవకుగా ఉన్న నాయకుడి కనుక మన వెనకాల ఉండడం వల్ల ఇలాగా మనం ఇదే కార్యక్రమంలో ఉద్యమంలో కూడా కార్యక్రమంలో అందరూ పాల్గొని క్రియాశీల సభ్యతలు కూడా చురుగ్గా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా అదొక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.